ప్రైజ్ లార్డ్ అండి. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చాడు. అదేంటంటే ట్రీ ఆఫ్ లైఫ్, జీవపు వృక్షము. మరి ఆది కాండంలో మొదటి అధ్యాయంలో ఉన్న ఈ వాక్యం గురించి ధ్యానించక ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనతయు ప్రభావం చెల్లించుకుంటున్నాం. రచ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త ఉన్న తండ్రి, అవును ప్రభా, మాకు మా జీవానికి ఆధారమైన దేవానికి వందనాలు తెలియజేసుకుంటూ, ఇదిగో నువ్వు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి ప్రభా, ఈ మాటల్ని బట్టి ప్రభా, మేము ధ్యానిస్తుండగా మాతో ఇదిగో నాతో పాటుగా ప్రభా వింటున్న ప్రతి బిడ్డని ప్రభా నా తండ్రి ప్రభా దీవించమని, ఆశీర్వదించమని, నీ వెలుగులోనికి నడిపించమని నజరేయుడైన యేసు ప్రభు నామంలో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారా? మరి ఈరోజు మీకు నాకు ఈ దేవుడిచ్చిన వాగ్దానము మరి మాట ఏంటంటే జీవవృక్షం అండి. జీవవృక్షం, ఈ మాట ఎక్కడ విన్నారు? మరి క్రైస్తవులు అన్నవారు ఖచ్చితంగా ఈ మాట వినకుండా ఉండరు. మరి ఒకవేళ హైందువులు ఎవరైనా ఈరోజు నా మాట వింటున్నారేమో, మరి వారికి ఆ జీవం అనే మాటకి అర్థం తెలుసు కదండి. ఒక చెట్టులో మరి జీవం ఉంటేనే అది పచ్చగా ఉంటుంది కదండి. హల్లెలూయా. మరి ఆ రీతిగానే మన జీవితంలో కూడా మనం సంతోషంగా, ఆనందకరంగా ఉంటేనే మరి మనలో మరి మనం ఇతరులకి దీవెనకరంగా ఉంటాము అనే సత్యాలు మనకి తెలుసు. మరి మన జీవితంలో సంతోషం అనేది ఉండాలి అంటే అసలు ఏం చేయాలి, ఎలా ఉండాలి? ఎన్నో వేదనలు, ఎన్నో బాధలు, మన జీవితంలో ఎన్నో ఎండుబారిన సమస్యలు, ఎన్నో జీవితాలు మరి కనుమరుగైపోతున్నాయి, కనపడకుండా పోతున్నాయి. మరి కొన్ని సంవత్సరాలు మరి ఎదుగుతున్నారు, ఒకసారి పడిపోతున్నారు. మరి పాపంలో కావచ్చు, కష్టాల్లో కావచ్చు, ఇబ్బందులో కావచ్చు. మరి ఈరోజు మరి దేవాది దేవుడు మన కోసం ఏం చేశాడు, మనకి ఏమి ఇచ్చాడు, అసలు ఇంకా ఏమి ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు అనే విషయంలోనికి మనం ముందుకు వెళ్దామండి. హల్లెలూయా. మరి ఈరోజు మీ కొరకు ఒక మాట మీరు చదివి వినిపించాలని ఆశపడుతున్నానండి. ఆది కాండము మరి 2వ అధ్యాయము 9వ వచనము మీకోసం చదువుతున్నాను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియు అయిన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యలో జీవవృక్షమును మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. హల్లెలూయా. మరి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడటండి, మరి మంచి చెడ్డలు కలిగి చెప్పే మంచి చెడు తెలివిని ఇచ్చే చెట్టు ఫలము, జీవవృక్ష చెట్టు ఫలముతో పాటుగా అన్ని రకములైన ఫలములు కలిగిన మరి ఒక తోటని మరి దేవుడు ఏర్పాటు చేశాడటండి. మరి ఆలోచించండి మీరు, ఎందుకు తోటని ఏర్పాటు చేశాడు, ఎవరి కోసం ఈ తోటను, ఈ శ్రేష్టమైన తోటని మరి దేవుడు ఎవరి కోసం ఏర్పాటు చేశాడు అనేది మనం ధ్యానించినప్పుడు మరి మొదటిలో మరి ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనంలో చూసినప్పుడు సమస్తమును అసలు నూతనీకరించాడు దేవుడు. మరి చీకటిగా ఉంది, మరి అక్కడ ఏమీ లేదు, మరి అల్లాడుతుంది దేవుని ఆత్మ అక్కడ. మరి ఆ సమయంలో మరి దేవుడు చేసిన కార్యాలు ఏంటంటే మొత్తాన్ని మరలా సృష్టించాడండి. మరి ఎలా అంటే ప్రతిదీ సృష్టించాడు. మరి ఎలా 1వ అధ్యాయంలో కంప్లీట్గా చదివినప్పుడు మొదట ఏం సృష్టించాడండి, మరి ముందు చీకటిని వెలుగుగా మార్చాడు. ఆ తర్వాత సూర్యచంద్రులను సృష్టించాడు. మరి చెట్లని సృష్టించాడు. మరి తర్వాత మరి జంతువులని సృష్టించాడు. మరి సముద్రంలో జీవరాశులని మరి ఆయన తయారు చేసి, ఆ తర్వాత మరి అన్ని రకాల వాటిని, మరి భూలోకంలో ఉన్న వాటినన్నింటినీ ఆయన తయారు చేసి, ఆ తర్వాత తన స్వరూపంలో మరి ఎందుకు తన స్వరూపంలో మరి ఒక వ్యక్తిని తయారు చేయాలనే ఆలోచన వచ్చిందో నాకైతే తెలియదు. కానీ నేను అడిగినప్పుడు నాకు అనిపించింది, మరి అందరైతే ఉన్నారు తనని నిత్యము కీర్తించుటకు, మరి ఆయనను పొగట్టకు, ఆయనను మహిమపరచుటకు దూతలు ఉన్నారు. కానీ మరి ఆయనతో పాటుగా సమానంగా ఉండుటకు మరి ఎవరు లేరండి. అంటే మరి యేసు ప్రభుకి, అంటే ఆ సమయంలో ఉన్న తండ్రి దేవునికి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసు ప్రభుకి మరి ఎలా అనిపించింది అంటే ఒంటరితనం అనిపించి ఉంటుందండి. నాకు అలాగే అనిపించింది. మరి దేవానికి స్తోత్రం. మనకు ఎందుకు అలా అనిపించింది అంటే మరి దేవుడికి కూడా మరి ఆ టైంలో ఒంటరిగా అనిపించిందేమో, తనకుంటా కూడా ఒక సహవాసం కావాలని, ఇవన్నిటిని వేలడానికి మరి తనకైతే అవన్నీ అవసరం లేదు. మరి దేవుడు తనే సృష్టికర్త ఉన్నాడు, తనే సమస్తమే ఉన్నాడు, తనే ఆది ఉన్నాడు, అంతమై ఉన్నాడు. కాబట్టి తనకంటూ ఏది అవసరం లేదు. కానీ ఇవన్నీ తయారు చేసిన తర్వాత మరి తన ప్రణాళిక చొప్పున మరి తనతో పాటుగా తోడుగా ఉండడానికి మరి తన రూపంలోనే, తన స్వరూపంలోనే మరి ఆదామును తయారు చేశాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సత్యము మనకు అందరికీ తెలుసండి. ముఖ్యంగా క్రైస్తవులకు ఖచ్చితంగా మరి ఆదాము ఎలా తయారు చేయబడ్డాడు, ఏ రీతిగా తయారు చేయబడ్డాడు అని తెలుసండి. మరి 2వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో మరి ఆదికాండం 1వ అధ్యాయంలో మనం ధ్యానించినప్పుడు అక్కడ ఏమని ఉంటుందంటే మరి ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో, మరి ఎవరి పోలికలు అంటే దేవుని పోలికలో మరి జీవాత్మని ఇచ్చాడటండి. అంటే ముందు
చెక్కాడు మట్టితో, మరి శరీరాన్ని ఇచ్చాడు. ఆ శరీరానికి ఏమిచ్చాడంటే జీవాత్మ, అంటే ఏ ఆత్మ? దేవుని ఆత్మనే, దేవుని పరిశుద్ధ ఆత్మనే మరి ఆ వ్యక్తికి, మరి ఆదాం అనే వ్యక్తికి ఇచ్చి అక్కడితో మరి దేవుడు ఆగకుండా ఏం చేశాడండి, మరి తనకి తోడుగా ఉండుటకు, మరి ఎవరికి తోడుగా? ఆదాంకి కూడా తోడుగా ఉండుటకు అవ్వనిచ్చాడటండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ తర్వాత మరి మనిషి అయిన ఆదాము మరి తను తెలిసి తెలియకుండా చేసిన తప్పిదం మూలంగా పడిపోయాడండి. ఎలా పడిపోయాడు అంటే మరి కేవలము ఒక పండు తిని. ఎక్కడికి వస్తున్నానండి మరి వాక్యంలోనికి, మనకు దేవుడిచ్చిన ఈ అంశంలోనికి నేను ముందు సాగుతున్నాను. ఇప్పటి వరకు మీకు ఇచ్చినదంతా ఇంట్రొడక్షన్ అండి, మీదంతా మీకు తెలుసు. మరి నేను ఇప్పుడు కొన్ని విషయాలు, మరి కొన్ని నూతనమైన విషయాలు మరి మీకు కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియ ఉండకొచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధించిన దానిలోకి వెళ్ళి మరి మీకు చెప్పాలనుకుంటున్న మాట అండి. మరి దేవుడు మరి ఆదామును తయారు చేసి, అవ్వను తయారు చేసి వారిని అలాగే ఉంచకుండా ఏం చెప్పాడు తెలుసా అండి, వారికి పనిని అప్పచెప్పాడు. ఏం పని అప్పచెప్పాడు తెలుసా? మొట్టమొదటిగా తను ఏర్పాటు చేసిన, మరి 2వ అధ్యాయము 9వ వచనంలో చూసిన ఆ వనాన్ని, మరి ఆ గార్డెన్ ఏదైతే దేవుడు తయారు చేశాడో, మరి సృష్టించాడో స్పెషల్గా పెట్టిన ఆ ఫలాలు కలిగి, సమృద్ధి కలిగిన ఫలాలు కలిగిన ఆ చెట్లు మరి అన్నీ ఉన్న స్థలంలో, మరి శ్రేష్టమైన స్థలంలో దేవుడు వాళ్ళని పెట్టి దాన్ని ఏలమన్నాడు. ఏలమండం మాత్రమే కాదు, దాన్ని ఎలా అంటే సాగు చేయమని ఒక బాధ్యత, ఒక పని అప్పచెప్పాడు. అదొక్క పనే కాదు, ఇంకొక పని కూడా చెప్పాడు. ఏంటి తెలుసా అండి, మరి అదేంటంటే ఒక ఆజ్ఞగా చెప్పాడు. ఏం చేయమన్నాడంటే అందులో ఉన్న ఫలాలన్నీ, మరి అందులో అసలు మాంసం తినమని, అక్కడ నాన్ వెజ్ అసలు అనేది లేనే లేదండి. మొదట్లో కేవలము ఆహారంగా తినుటకు పళ్ళను మాత్రమే దేవుడిచ్చాడు. ఆ పళ్ళనన్నింటినీ మీరు తినొచ్చు, కానీ ఏమి తినకూడదు అని చెప్తున్నాడు అంటే 2వ అధ్యాయం 16వ వచనంలో కేవలము అంటే మంచి చెడు తెలివినిచ్చే ఆ చెట్టు యొక్క ఫలాన్ని మాత్రం తినకూడదని ఒక ఆజ్ఞలాగా దేవుడిచ్చాడండి. హల్లెలూయా. మరి ఆ తర్వాత దేవుడు చేసిన కార్యం ఏంటంటే, మరి తనైతే అప్పచెప్పి మరి ఆ బాధ్యతకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు మాత్రం మరి ఆ తర్వాత తనని అప్పచెప్పిన బాధ్యత నమ్మకంగా చేస్తాడనే నమ్మకంతో తనతో పాటుగా సహవాసం చేస్తున్నాడు. ఆదాంతో సహవాసం చేస్తున్నాడు, అవ్వతో సహవాసం చేస్తున్నాడు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే, మరి ఆదామది కోల్పోయాడండి. హల్లెలూయా. ఆదామది కోల్పోయి మరి ఏం చెప్తున్నాడు తెలుసా అండి, పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడైతే ఇక్కడ తప్పిదం జరిగిందో అక్కడికే నేను తీసుకొస్తున్నానండి. అవును, ఎలా తప్పిదం జరిగింది? పాపం అనేది ఆ పండు తినడం మూలంగానే ఆజ్ఞని విల్లంఘించాడంటండి. ఎవరు? ఆదాము, అవ్వ. వాళ్ళు అసలు తినలేదటండి. హల్లెలూయా అని అనుకుందాము కాసేపు. తినకపోతే ఏం జరిగేది తెలుసా అండి, అక్కడ ఉన్న జీవపు చెట్టు ఉంది కదండి. మరి అక్కడ ఏమేమి ఉన్నాయి ఒకసారి ఆలోచిస్తే, మరొకసారి చదువుదామండి. 2వ అధ్యాయము 9వ వచనం చూస్తే, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును. హల్లెలూయా. ఆ తర్వాత తోట మధ్యలో ఏముందండి? జీవవృక్షం ఉంది. హల్లెలూయా. జీవవృక్షము కూడా ఉంది. ఆ జీవవృక్షాన్ని, మరి ఆ జీవవృక్షంలో ఉన్న ఆ ఫలాన్ని మనం తింటే, మరి ఆదాము అవ్వ తింటే అసలు వాళ్ళు ఎప్పటికీ చనిపోరండి. హల్లెలూయా. ఎప్పుడైనా సత్యం గురించి ఆలోచించారా? ఎప్పుడైనా సత్యం గురించి? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మరి ఆ జ్ఞానంలోకి నడిపించును గాక. నిజమే, దేవుడు చెప్పింది ఏంటంటే అన్నీ తినవచ్చు, కేవలం ఒకటి మాత్రమే తినకూడదన్నాడు. అదేంటి అంటే మంచి చెడు చెప్పే పండును మాత్రం తినకూడదన్నాడు. అంటే ఒకవేళ మరి ఆ తోటలోనే తిరుగుతున్నారు వాళ్ళిద్దరు భార్యాభర్తలు, అక్కడే ఉన్నారు. వాళ్ళకి మరి దేవుడైతే చెప్పలేదు ఇది తిన్న తర్వాతనే అది తినండి, అది తిన్న తర్వాతనే ఈ చెట్టు తినండి అని చెప్పేసి అలా ఆంక్షలు వేయలేదు. ఇగో ఈ రకంగా వెళ్ళి తింటా ఉండని చెప్పలేదు. కానీ ఆ తోటలో ఉన్న వాటిని అన్నిటినీ తినటకు పర్మిషన్ ఇచ్చిన దేవాది దేవుడు ఒక్కటి తినటకు పర్మిషన్ ఇవ్వలేదండి. మరి ఆ విషయం గురించి వాళ్ళు ఆలోచించలేదు, అసలు పట్టించుకోలేదు. అవును కదా, దేవుడు తినొద్దన్నాడు కాబట్టి మనం తినకుండానే ఉందాము అని అవ్వ ఆదాము అసలు ఆ చెట్టు వైపే చూడలేదండి. హల్లెలూయా. కానీ ఇక్కడ ఒక మోసపూర్వకమైన సంఘటన జరిగిందండి. మనకి తెలుసు, మరి సాతానుగాడు భయంకరమైన వ్యక్తి, వాడు మోసగాడే ఉన్నాడు. మరి అందరూ అంటారు, అవ్వ ఏం చేసింది, ఆ కంటికి మరి మంచిగా కనిపించే ఆ ఫలాన్ని చూసి తను తిని, మరి ఆ తర్వాత మరి ఆదాం కూడా ఇవ్వడం మూలంగా అలా మనిషికి పాపం వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. హల్లెలూయా. కానీ అది కాదండి. నాకు తెలిసిన సత్యం, పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధించింది ఏంటంటే, ఆమె కావాలని తినలేదండి. మీరు కావాలంటే 3వ అధ్యాయంలో నేను చదువుతానండి మీకోసం. దేవుడైన యెహోవా చేసిన అది కుయుక్తిగా వచ్చి, అంటే జ్ఞానము కలిగినదై పాము వచ్చిందంట. ఒకసారి ఆలోచించండి, దేవుడు సృష్టించిన సృష్టిలో పాము ఒకటి.
పాము ఒకటై ఉంది కదా, మరి ఆ పాము విషయంలో అది ఎందుకు కుయుక్తితో ఉంటుంది? అసలు అది మోసకరమైనది ఎందుకై ఉంది కదా, మరి ఇదెందుకు పాపంతో ఉంది, ఇదెందుకు కుయుక్తిగా ఉందని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? నిజమే, నేను ఆలోచన చేసినప్పుడు ఏమనిపించిందంటే అక్కడ పాము కుయుక్తిది కాదండి, ఇక్కడ పాము గురించి రాయబడింది యుక్తి గలది, అంటే తెలివి గలదే. కానీ మరి అక్కడ దూరింది, పాము రూపంలో దూరింది. ఎవరు? పాములోనికి దూరింది సాతాను కాదండి. దూరి ఎవరిని మోసం చేయడానికి వచ్చాడంటే అవ్వని. మరి ఎప్పుడైనా ఆలోచించారా? ఆదాం దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? మరి ఆ పాము ఎందుకు, ఆ సాతానుగాడు పాము రూపంలో మరి వచ్చి మాట్లాడుతున్నాడే అక్కడ, మరి క్లియర్గా అవ్వ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడే, మరి ఎవరితో ఎందుకు మాట్లాడుతున్నాడు అవ్వతో అని ఎప్పుడైనా ఆలోచన చేస్తారా? నిజమే అండి, ఈరోజు అన్ని ప్రశ్ననే కదండి మీకు. అవును, కానీ దేవుడు ఈ వాక్యం అయిపోయే లోపల ఖచ్చితంగా మనకి దేవుడు జవాబు ఇవ్వాలని మనం నమ్ముదామండి. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. మరి చూడండి ఇక్కడ, మరి ఆమె పాము వచ్చి అడుగుతుంది. ఏమని అడుగుతుందంటే తినమన్నాడా, తినొద్దన్నాడా అని ప్రశ్నలు వేస్తుంటే ఇది నిజమా అని అన్నప్పుడు అక్కడ అవ్వ ఒక మాట చెప్తుంది, అవును అవును అన్నీ తినమన్నాడు. నిజం చెప్పాలంటే అన్నీ తినొద్దని చెప్పలేదు, అన్నీ తినమన్నాడు, కానీ ఒక్కటే చెట్టు తినకూడదని చెప్పాడు కాబట్టి మేము తినట్లేదనే సత్యాన్ని క్లియర్గా మరి సాతానని తెలియకనే మరి సాతాన్తో మాట్లాడుతుందండి. నిజమే, ఒకవేళ మరి పాము రూపంలో వచ్చింది సాతానని తెలిస్తే అవ్వ అసలు ఎందుకు మాట్లాడుతుందండి? అవ్వకి ఇష్టం లేదండి దేవుని చిత్తం లేకుండా చేయడం, దేవుని చిత్తం లేని పనులు చేయడం అవ్వకు ఇష్టం లేదు, ఆదాముకు ఇష్టం లేదు. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ. అవ్వ క్లియర్గా చెప్తుంది ఏమని, ఆ పండు తినొద్దని మాకు తండ్రి చెప్పాడు కాబట్టి మేము తినట్లేదని క్లియర్గా చెప్పింది. కానీ అక్కడితో సాతాను ఆగలేదు. పాము రూపంలో ఉన్న సాతాను ఆగకుండా మరి మోసం చేయడానికి మెల్లమెల్లగా కుయుక్తిలోనికి నడిపించింది, మోసంలోకి నడిపించింది. ఎలా తెలుసా అండి? ఒక్కసారి మనము ఆలోచిస్తే అన్నీ మనకి మంచిగా అనిపిస్తాయి. మార్గం మంచిగా ఉంది కదా, మంచిగానే ఉన్నాయి కదా, మరి ఎందుకు మనం వెళ్ళకూడదు అనిపిస్తుంది. కానీ అది దేవుని చిత్తమా కాదా అని కనిపెట్టి ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత మరి మనకి ఖచ్చితంగా ఉంటుందండి. మనం అనుకుంటాం ఇది మంచిదే అనుకొని చేసాము కానీ మోసపోయాము, ఇది వాళ్ళు మంచోళ్ళని కొన్ని నమ్మాము కానీ మోసపోయాము అని అనుకుంటాం. నిజమే, ఎంతమంది అయితే మరి ఈరోజు ఈ వాక్యం వింటున్నారో, మరి ఎంతమంది అయితే మరి మోసపోయారు ఈరోజు. మరి నిజమే, అసలు మోసపోయేంత వరకు మీకు తెలుసా అండి అసలు మీరు మోసపోతున్నామని తెలిస్తే అసలు ఎందుకు నమ్ముతారండి ఆ మనుషులని? నమ్మరు కదండి. అంటే మోసపోవడం అంటేనే తెలియకుండా జరిగే క్రియ. హల్లెలూయా. ఇక్కడ అవ్వ కూడా మోసపోయిందండి. నిజమే, మరి ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా, మరి ముఖ్యంగా క్రైస్తవులంతా అవ్వ చేసిన దానికే మనం అనుభవిస్తున్నామని చెప్పేసి అమాయకమైన ఆ బిడ్డ మీద, మరి ఆ తల్లి మీద, నిజమే అండి, ఆ తల్లి మీద మరి అందరము నింద మోపుతున్నారు. కానీ అది నిజం కాదండి. అవును, ఆమె మోసపోయింది, తినకూడదనుకుంది, తినడానికి ఇష్టపడట్లేదు, ఓపెన్గా చెప్తుంది తినకూడదని దేవుడు చెప్పాడు కాబట్టి మేము తినమని చెప్తున్నారు. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును కాక. మరి ఆ తర్వాత మరి ఇక్కడ సాతానుగాడు కూడా ఎలా తెలుసా అండి, సత్యంలోనే నడిపించాడండి. నిజమే, సత్యాన్ని చూపిస్తూ మోసం చేశాడండి. హల్లెలూయా. నిజంగా సత్యం అంటారు కదండి, నిజం నిప్పు లాంటిది అంటారు. నిజమే, నిప్పును మరి నిజాన్ని జోలికి వెళ్తే నిజంగానే కాలుతుందంట. మరి అదేంటో నాకు అర్థం కాలేదు కొన్నిసార్లు, కానీ ఇక్కడ అర్థమైంది. ఇక్కడ నిజాన్ని పట్టుకొని నిజాన్ని చూపిస్తూ, అంటే సత్యాన్ని చూపిస్తూ మరి అవ్వని పాము రూపంలో ఉన్న సాతాను మోసం చేశాడండి. మరి ఒక్కసారి చూద్దామా ఎలా మోసం చేశారు అనేది. చూస్తే మరి రెండో అధ్యాయము మరి 9వ వచనము, అలాగే 3వ అధ్యాయము 5వ వచనంని రెండు కూడా మనము పక్కన పెట్టి ధ్యానించినప్పుడు ఒకసారి మీకోసం 3వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నానండి. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురు. చూడండి ఇక్కడ ఏం చెప్తుంది సాతాను మరి అవ్వకి. చూడండి ఇక్కడ క్లియర్గా చెప్తుంది ఏమంటే, ఏలయనగా మీరు వాటిని తినదినమున కన్నులు తెరవబడునంట. మరి ఆ తర్వాత మంచి చెడ్డలు తెలుసునంట. చూడండి అసలు ఇక్కడ 2వ అధ్యాయం 9వ వచనంలో ఏముంది? మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షము. అంటే క్లియర్గా సత్యమే చూపిస్తుంది ఇక్కడ కూడా. ఎవరు? సాతాను. ఎవరికి? అవ్వకి. మరి అక్కడ అవ్వ ఏం చేస్తుంది? నమ్మింది. ఎందుకు నమ్మింది? యాక్చువల్గా అక్కడ మాట్లాడుతుంది మరి సాతాన్తో అని తనకి తెలియదండి. హల్లెలూయా. సాతాన్తో అని తనకి తెలియదు. అలాగే కేవలము మరి అక్కడ ఉన్న పాము ప్రతిరోజు కనిపించే పామే అయి ఉండొచ్చేమో, ఎందుకంటే వారు అక్కడ ఉన్న జంతువులందరితో మరి సహవాసం చేస్తున్నారు, వాటితో ఉంటున్నారు కాబట్టి రోజు కనిపించే పామేనేమో, రోజు మాట్లాడే పామేమో, మరి ఆ రోజు
మాత్రము సాతానుగాడు అందులోకి దూరి వచ్చి మాట్లాడినాడేమో. హల్లెలూయా. మరి నాకు అలాగే అనిపించింది. కాబట్టి మరి తన మాటలు సాతాను మాటలు నేను తెలియకుండానే నమ్మిందండి. నమ్మి అవునా అని చెప్పేసి ఆలోచన చేసి మరి ఇష్టం లేకుండానే మరి తను ఆ మోసపు ఆలోచన చొప్పున మరి ఏం చేసిందండి, తీసుకొని తిని ఆదాం కూడా వచ్చి మరి కంప్లీట్గా పాపంలోకి పడిపోయినారు. హల్లెలూయా. అదే పాప జీవితము ఈ రోజు వరకు పుట్టిన బిడ్డ మొదలుకొని మరి మరణం వరకు కూడా అందరము పాప భారతంతోనే పాప బరువుతోనే మరి ఆ కాడిని మోస్తూనే ఉన్నామండి. కానీ ఆ కాడిని విరిచేసిందిలా ఒక్కటే అండి, అది యేసు రక్తము. హల్లెలూయా అని మన పరిశుద్ధ బైబిల్ చెప్తుంది. మరి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు, మరి ఎలా వచ్చాడు అనేది మనం ధ్యానిస్తే నిజమే, ఆదాము కోల్పోయిన ఆ స్వరూపం, ఆ మహిమా స్వరూపము, ఆ జీవ ఆత్మని తిరిగి ఆదాముకి ఇవ్వలేకపోయాడు నాకు తెలిసి. కానీ ఇదిగో మానవాళి అందరికీ ఇద్దామని ఇదిగో ఇన్ని సంవత్సరాల తర్వాత మరి ఆదాము నుండి మరి యేసు ప్రభు భూమిలోనికి వచ్చేంత వరకు మరి తను ఎన్నో విధాలుగా ఎన్నుకున్నాడు. మరి రక్తం చిందించడానికి జంతువులని వాడుకున్నాడు దేవుడు. కానీ తర్వాత మరి పాపానికి విమోచన, ఇంకా రక్తం చిందించాల్సిన సత్యము మనకి తెలియాలి. కాబట్టి నేను చెప్తున్నానండి, యేసు ప్రభు రక్తము తప్ప ఏ జంతువుల రక్తము కూడా మనల్ని విడిపించలేదు. కాబట్టి ఆ సత్యాన్ని తెలుసుకున్న దేవుడు, అంటే ఆ సత్యాన్ని గ్రహించిన దేవుడు మరి ఏం చేశాడు తెలుసా అండి? హల్లెలూయా. ఏం చేశాడు తెలుసా? తనే మనిషి రూపంలో వచ్చాడు. హల్లెలూయా. మనిషి రూపంలో వచ్చి 30 సంవత్సరాలు, అవునండి, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, నీలాగా నాలాగనే భూమి మీద ఓ తల్లి గర్భంలో పుట్టి ఆ తర్వాత మరి ఆయన 30 సంవత్సరాలు జీవించాడని ఒక్కసారి ఆలోచిద్దామండి. ఇక్కడ ఒక్క నిమిషం ఆగుదాం. నిజమే, ఒక వ్యక్తి 30 సంవత్సరాలు జీవిస్తే, హల్లెలూయా, ఒక వ్యక్తి 30 సంవత్సరాలు జీవించాడండి అంటే ఏంటి తెలుసా అండి? ఖచ్చితంగా ఏదో ఒక పాపం చేయకుండా ఉండడు, ఏదో పాపం చేయకుండా అస్సలు ఉండడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి 30 సంవత్సరాలు, అది స్త్రీ అయినా పురుషుడైనా, ఒకవేళ జీవిస్తే ఆ 30 సంవత్సరాల లోపల అబద్ధం చెప్తారండి. మరి పాపం అనే రాయబడిన ఏవైతే ఉన్నాయో, పాపం అనే సంఘటనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేస్తారండి. ఆల్మోస్ట్ కనీసం ఆలోచన ద్వారానన్నా చేస్తారండి. ఏదో ఒక్కటో రెండో చేయకుండా ఉంటారేమో, కానీ ఆల్మోస్ట్ అన్ని విధాల పాపాలు చేస్తారండి. హల్లెలూయా. కానీ దేవాది దేవుడు, మనిషి రూపంలో జీవిస్తున్న దేవాది దేవుడు మరి ఏం చేశాడు తెలుసండి? 30 సంవత్సరాలు కూడా జీవించి ఒక సామాన్య మనిషిగా జీవిస్తూ మరి ఒక చిన్న పాపం కూడా చేయకుండా పవిత్రమైన జీవితాన్ని, తండ్రి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించి ఆ తర్వాత 3.5 సంవత్సరాలు మరి పరిచర్య చేస్తూ మరి ఆ తర్వాత 33.5 సంవత్సరాల సమయంలో తన అతి పరిశుద్ధ రక్తాన్ని మన కొరికి కార్చి మన జీవితంలో మరి ఆదాము ద్వారా వచ్చిన ఆ పాపము, నిజమే అండి, అది మోసంతో జరిగిన కార్యము కానీ కావాలని చేసిన కార్యము కాదు. కాబట్టి దేవుడు కృపగల దేవుడు ఆ రోజు ఆదాముకి కూడా వాళ్ళని తోసివేయకుండా, కంప్లీట్గా తోసివేయకుండా ప్రేమ చూపించి దీవించి వర్ధిల్లమని చెప్పి, కాకపోతే దేవుని సన్నిధి నుండి పక్కకి వెళ్ళారేమో, దేవుని స్వరూపాన్ని కోల్పోయారేమో, కానీ దేవుని కృపను కోల్పోలేదండి. హల్లెలూయా. దేవుని ప్రేమ నుండి వాళ్ళు దూరం చేయలేదు దేవుడు, కానీ వారికి కావాల్సినంత ఇచ్చారు, వాళ్ళని వర్ధిల్లం చేశాడు, వాళ్ళకి వాగ్దానం ఇచ్చాడు, వాళ్ళకి మరి సంతానాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత వాళ్ళని కాచి కాపాడుతూ ఈ రోజు వరకు మనల్ని మరి అక్కడి నుండి తీసుకొచ్చి నడిపిస్తున్నాడండి. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మరి అంత కృపగల దేవుడి కోసం మనమేం చేస్తామండి ఈరోజు? నిజమే, మీ జీవితం ఎలా ఉంది? కుళ్ళి పట్టిన స్థితిలో ఉన్నారా? మరి రోగ పరిస్థితిలో ఉన్నారా? పాప జీవితంలో మునిగిపోయి ఉన్నారా? ఒక్కసారి మీకు ఒక చిన్న జీవి గురించి చెప్పాలని ఆశపడుతున్నానండి. నిజమే, క్యాటర్ పిల్లలు, దాన్ని ఏమంటారంటే బొంత పురుగు అంటారండి. హల్లెలూయా. బొంత పురుగు మరి ఈ సీజన్లో కనిపిస్తుంది, ఎక్కువ వర్షాకాలంలో మరి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. మరి ఆ తర్వాత ఏంటంటే అది ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అది ఎలా పుడుతుందో చిన్నగా గుడ్డులాగా పుట్టేసి ఆ తర్వాత అది మెల్లమెల్లగా చిన్నగా పెరుగుతుందండి. అదొక పెరిగిన తర్వాత ఏంటంటే అసలు అది చూస్తే ఎవరికి ఇష్టం ఉండదు. అది ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆ బొంత పురుగుని చూస్తే ఎవరికి ఇష్టం ఉండదు. మరి అది ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది, చెట్ల మధ్యలో కనిపిస్తుంది, రోడ్ల మీద కనిపిస్తుంది, అంటే ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తూనే ఉంటుంది కదండి. కానీ ఒక్కసారి ఆలోచించారా, ఆ క్యాటర్ పిల్లరే మరి తను కొన్ని సిచ్యువేషన్స్ గుండా వెళ్ళిన తర్వాత బటర్ఫ్లైగా అవుతుందని. అవును, చాలామంది అంటారు కదా, మరి చాలామంది ప్రవక్తలు కూడా చెప్తారు, మన జీవితాలు బొంత పురుగు లాంటి జీవితాలేమో మనం కలర్ఫుల్గా అవుతాము అని. మీరు ఎంతోమంది దేవుని సేవకులు మనల్ని ధైర్యపరుస్తారు, మనకి చెప్తారు, మనం కూడా అనుకుంటాం, నేను కూడా అనుకునేదాన్ని. కానీ నేను క్యాటర్ పిల్లర్ గురించి, బటర్ఫ్లై గురించి అలా ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ సత్యాన్ని బోధించాడు. నిజమే,
దేవుని నామంలో మరి నిజంగా ఈ సత్యం ఏంటి అంటే క్యాటర్ పిల్లర్ జీవితంలో మరి లెక్క ప్రకారం ప్రతి క్యాటర్ పిల్లర్ కూడా బటర్ఫ్లై అవ్వాల్సిందే కదండి. మరి ఒక క్యాటర్ పిల్లర్కి ఒక న్యాయము అంటే ఒక రాగా జీవిత విధానము, ఇంకొక క్యాటర్ పిల్లర్కి ఒక రకమైన జీవిత విధానం అయితే ఉండదు కదా. సృష్టించబడిన ఆ క్యాటర్ పిల్లర్ ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపు తన సమయాన్ని దాటిన కొద్దీ మరి బటర్ఫ్లై అవ్వాల్సిందే అండి. హల్లెలూయా. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే చాలా క్యాటర్ పిల్లర్స్ అంటే ఆ బొంతపూరులు బటర్ఫ్లై కాకముందుగానే ఏమైపోతున్నాయి తెలుసా అండి, చచ్చిపోతున్నాయి. అవును, కొన్నేమో వర్షంలో కొట్టుకుపోతున్నాయి, కొన్ని కాళ్ళ కింద తొక్కడు పడుతున్నాయి. మరి చెట్లలో మరి చేనల్లో చూస్తే అంటే పొలాలలో మరి అది కనిపించినప్పుడు పెస్టిసైడ్స్ కొట్టేసి వాటిని చంపేస్తారండి. హల్లెలూయా. మరి కానీ దేవుడు సృష్టించింది అయితే వాటిని మరి ఏ రకంగా సృష్టించాడు, బటర్ఫ్లై అవ్వడానికి. కానీ మధ్యలోనే అనుకోకుండా మరి అవి చనిపోతున్నాయి. అవి కావాలని ఇష్టపడుతున్నాయా చనిపోవడం? కాదండి. అది వాటికి ఇష్టమా చావడం? కాదండి. వాటికి తెలుసు వాటి నెక్స్ట్ జీవితం ఏంటని వాటికి తెలుసు, కానీ అక్కడి వరకు వెళ్ళలేకపోతున్నాయండి. అలాగే దేవుడు మనిషిని కూడా మరి ఆదామును కూడా మరి నిత్య జీవంలోకి నడిపించడానికి, నన్ను కూడా నిత్య జీవంలోకి నడిపించడానికి సృష్టించాడు. ఆయనతో సదాకాలం ఉండుటకు, హల్లెలూయా, ఆయనతో సదాకాలం ఉండుటకు దేవుడు మరి మనిషిని మానవాళిని సృష్టించాడండి. కానీ మనం చేస్తున్న పాపాలని బట్టి ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం, ఆయనతో జీవించలేకపోతున్నాం, ఆయనకి ఇష్టం లేని క్రియలు చేస్తూ పడిపోతున్నామండి. మరి నేను కూడా ఇంకా ఆలోచన చేశాను, అవును కరెక్టే. ఆ తర్వాత క్యాటర్ పిల్లర్ మరి కొన్ని క్యాటర్ పిల్లర్స్ మెల్లగా వాటి సర్కిల్ అంటే ఆ సైకిల్ గుండా వెళ్ళిన తర్వాత అంటే వాటి ప్రాసెస్ గుండా వెళ్ళిన తర్వాత మరి కుకూన్ స్టేట్కి వెళ్తుంది. ఆ తర్వాత మరి బటర్ఫ్లై స్టేట్కి వెళ్తుందండి. కొన్ని రోజులు దాక్కుంటుందంట. మరి దాక్కున్న తర్వాత మరి మెల్లగా కలర్ఫుల్ బటర్ఫ్లైగా బయటకు వస్తుందంట. హల్లెలూయా. అది ఎంతమందికి ఇష్టం అండి? అందరికీ ఇష్టం కదా. మరి ఇష్టం లేని క్యాటర్ పిల్లర్ని ఒకవైపు, మరి ఇష్టమైన బటర్ఫ్లైని ఒకవైపు మీరు ఊహించుకోండి. మన పాత రోత జీవితము, అలాగే ఇక్కడ మంచి జీవితం. మీకు అలా ఉండడం ఇష్టమా, ఇలా ఉండడం ఇష్టమా? కానీ ఇక్కడే నాశనం అయిపోతావా? నీకు నరకమే తథ్యం. కానీ నువ్వు ఒకవేళ ఆ బటర్ఫ్లై లాగా మారిపోతావా? నిజంగా ఇటర్నిటీ అండి. బటర్ఫ్లైకి ఇటర్నిటీ ఎలా అని మీరు అనుకుంటుండొచ్చు. నిజమే, నేను ధ్యానించినప్పుడు నేను చెక్ చేశాను ఇంటర్నెట్లో. అక్కడ ఏం జరిగింది అంటే, దేవానికి స్తోత్రం, అక్కడ ఏం జరుగుతుందంటే మరి బటర్ఫ్లై అవ్వడానికి కొన్ని స్టేజెస్ గుండా వెళ్తే మరి కొన్ని రోజులు పడుతుండొచ్చు. కానీ బటర్ఫ్లై అయిన తర్వాత నిజంగా ఒక బటర్ఫ్లై కొన్ని వారాలు మాత్రమే అంటే కొన్ని దినాలు మాత్రమే అది బతుకుతుందటండి. మరి తది శాశ్వతమైన జీవి అయితే కాదు కదా. మరి కొన్ని రోజులు బతుకుతుందంట. మరి బతికిన తర్వాత మరి అంత కలర్ఫుల్ బటర్ఫ్లై పరిస్థితి ఏంటంటే అది కూడా మరి మురికిలోకి వెళ్ళిపోయేదే, భూమిలో కొట్టుకుపోయేదే. కానీ నేను గమనించాను ఏంటో తెలుసా, ఒకరోజు ఇంటర్నెట్లో మామూలుగా దాని గురించి స్టడీ చేసినప్పుడు నాకు తెలిసిన సత్యం ఏంటంటే, ఆ రెక్కలు ఏవైతే బటర్ఫ్లై రెక్కలు మనం ఒక్కొక్కసారి అక్కడక్కడ పడి ఉంటాయి కదండి, అవి ఎలా అంటే మనం పట్టుకొని చూస్తాం కూడా, అవంటండి జాగ్రత్తగా మనం భద్రపరిస్తే ఎప్పటికీ ఉంటాయంటండి. అందుకే కొంతమంది బుక్స్లలో పెట్టుకుంటారు వాటిని. మరి నేనైతే కొన్ని చోట్లలో కొన్ని దేశాలలో తెలుసా అండి, వాటిని ఫ్రేమ్ కట్టేసి వేలకి లక్షలకి కూడా అమ్ముతున్నారటండి. అంటే దానికి ఎంత విలువ దేవుడు చూపిస్తున్నాడు అంటే, అసలు పనికిరానివే అంటే మనుషులు చూపిస్తున్నారు. మరి అన్ని వేలు పెట్టి కొనుక్కొని వాటిని ఫ్రేమ్ లాగా పెట్టి బటర్ఫ్లైని పెట్టుకోవడం నేను చూశానండి ఫొటోస్లో. మరి నిజమే, అలా అంటే వాటికి నిజంగా ఎటర్నిటీయే కదా, అవి ఇక నాశనం అయిపోవు, అవి చావవు. ఏవండి బటర్ఫ్లై రెక్కల గురించి మాట్లాడుతున్నాను. హల్లెలూయా. అలాంటిది మరి మనుషులమైన మనము కూడా మరి తనతో పాటు ఏకమైనప్పుడు ఎవరితో, యేసు ప్రభుని నమ్ముకొని, అవును ఆదాం ద్వారా వచ్చిన పాపం నుండి మనం విడుదల పొందుకొని యేసు ప్రభుని నమ్ముకొని ఆయన రక్తం చేత కడగబడి, దేవా నువ్వు మా కొరకు ప్రాణం పెట్టామని నమ్మి విశ్వసించి ఆయన నీ హృదయంలోనికి మన హృదయంలోకి ఆహ్వానించినప్పుడు నిజమే దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడు తెలుసా అండి? హల్లెలూయా. నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. ఎలాంటి జీవం ఇస్తున్నాడంటే, పాపమైన జీవితం అని నేను చెప్పను, కానీ పాపంలో ఉండి కూడా దేవా పొరపాటు అయిపోయింది అని క్షమించు దేవా అని చెప్పేసి ఆయన పాదాల దగ్గర పడి ఏడ్చినప్పుడు నిన్ను కడిగి మళ్ళొక్కసారి ఆయన రక్తంతో కడిగి మరి తర్వాత మళ్ళీ నేను శుద్ధీకరించి ఆయన నిత్య జీవంలోకి ఆయన నేను చేర్చుకుంటాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరే ఆలోచించండి, మరి పాత రోత జీవితాన్ని విడుస్తారా, లేకపోతే నూతనమైన జీవితంలోకి వెళ్ళిపోతారా? అవును, ఈరోజు మనం ధ్యానించాము. ఎక్కడెక్కడి నుండి ఎక్కడికి వెళ్ళి మొదలుపెట్టి ఎక్కడికి వెళ్తున్నామండి ఈరోజు అర్ధగంట సమయంలో? నిజమే, దేవుడు సృష్టించాడు. ఆ తర్వాత ఆదాంని అన్నాడు, ఆ తర్వాత అవ్వని తయారు చేశాడు. అవ్వ అయితే మోసపోయింది, అవ్వ ద్వారా మరి ఆదాము మోసపోయాడు. నిజమేనండి, నిజంగా చెప్తున్నాను. దయచేసి మరి దైవజనులు ముఖ్యంగా చెప్తున్నాను, ముఖ్యంగా మరి తెలియని వారు కావచ్చు, తెలిసిన వారు, అవ్వది పొరపాటు లేదండి. క్షమించండి, నేను ఈరోజు ఒక ఆడపిల్లగా నేను ఆమెకి సపోర్ట్ చేయట్లేదు. మీకు ఒక సత్యం చెప్తాను ఈ ముగింపులో. ఏంటి తెలుసా అండి? నిజమే, ఆ రోజు అనాది ప్రణాళిక ఏదైతే ఉందో, అసలు సాతానుగాడు ఎందుకు వచ్చాడండి? కేవలం ఒకటే కదా, దేవుడు సృష్టించిన సృష్టిని
నాశనం చేయాలనే ఉద్దేశంతో వచ్చాడనే సత్యం మీరు నమ్మితే, అంటే దేవునితో ఉన్న ఆ లూసిఫర్ అనే సాతాను గాడికి దేవుని ప్రణాళికలు కొద్దిగా తెలుసండి. హల్లెలూయా. తెలుసు, నిజమే, దేవుడు మనిషిని సృష్టించబోతున్నాడు. మనిషి ద్వారా మరి మనిషికి స్త్రీని ఇచ్చాడు. ఆ స్త్రీ ద్వారా సంతానం రాబోతుంది. ఆ సంతానాన్ని బట్టి దేవుడు స్తుతించబడుతున్నాడు, గణపరచబడుతున్నాడు, తన కుటుంబంగా ఏర్పాటు చేసుకుంటున్నాడు అనే సత్యము ఎవరికి? సాతానికి తెలుసు. కాబట్టి ఆ సృష్టి అనేది ఆగిపోవాలి, ఆ సంతానం అనేది రాకూడదని మొదటి ఆదాము భార్య అయిన మొదటి స్త్రీ అయిన మరి అవునండి, ఆదాముకి మరైతే గర్భఫలం రాదు కదండి. హల్లెలూయా. ఆదాముకి దేవుడు గర్భాన్ని ఇవ్వలేదు, కానీ స్త్రీకి రూపించాడండి, స్త్రీకి ఇచ్చాడు. ఆ స్త్రీ నుండి రావాల్సిన మరి ఆ బిడ్డ నాశనం అయిపోవాలి, పాపంలోకి వెళ్ళిపోవాలని చెప్పేసి మరి ఆ సాతానుగాడు అవ్వను పట్టుకున్నాడండి. అక్కడ ఆ సాతాను చేసిన క్రియలే కానీ అవ్వ చేసిన పొరపాటు నేను అనుకోవట్లేదు. అవును, తప్పు చేస్తారు, మాట తప్పారు, నేను కాదనట్లేదు. అది కావాలని చేసింది కాదు, పొరపాటున చేసింది. నేను ఆ జీవితంలో కూడా ఈరోజు కూడా కావాలనుకుని ఏది చేయమండి అనుకోకుండా జరిగిపోతుంది. కావాలని చేసేది అలవాటు ప్రకారంగా రాదండి. హల్లెలూయా. పొరపాటున చేసేస్తామండి. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును కాక. మరి ఈరోజు మీ జీవితాల్ని మీరు మార్చుకోవాలని ఆశపడుతున్నారా? మరి ఈరోజు నాతో పాటుగా ప్రార్థనలో ఏకీభవించండి. నిజంగా మరి ఎన్ని క్యాటర్ పిల్లలు వ్యర్థమైపోతున్నాయి. నిజమే, దేవుడు ఆదాంకి ఫ్రీ విల్ ఇచ్చాడు. మీ ఇష్టం ప్రకారంగా ఉండొచ్చని ఒక ఫ్రీ విల్ ఇచ్చాడు. రాబర్ట్గా చేయలే, మనల్ని కూడా రాబర్ట్గా చేయలే. మనకు కూడా ఇగో జీవం ఒకవైపు, మరణం ఒకవైపు దేవుడు ఇచ్చాడు. అంటున్నాడు, జీవాన్ని ఆహ్వానించు, జీవాన్ని పొందుకో, మరణాన్ని వద్దు, మరణాన్ని తృణీకరించు, పాపం జోలికి వెళ్ళకని దేవుడు చెప్తున్నాడండి. అలాగనే మరి ఈరోజు నువ్వేం నిర్ణయం తీసుకోబోతున్నావు? ఇప్పటివరకు మరి పవిత్రంగా జీవించి పడిపోయావా? అసలు పవిత్రత అంటే ఏంటో తెలియకుండా ఉన్నావా? అసలు కంప్లీట్గా మరి ఏమనుకుంటున్నావు అని ఈరోజు నువ్వు ఏమని ఆలోచిస్తున్నావు నాకు తెలియదు. సహోదరుడా, సహోదరి, ఈరోజు మాత్రం మిమ్మల్ని నిజంగా 2 చేతులెత్తి వేడుకుంటున్నాను. దయచేసి దేవుని నామంలో కోరుకుంటున్నాను, దయచేసి మీ పాప జీవితాన్ని విడిచిపెట్టండి. అవును, నేనేదో పవిత్రాలుగా ఇక్కడ నిలబడి మీకు చెప్పట్లేదు, కానీ నేను కూడా వెళ్ళకూడని సిచ్యువేషన్స్ గుండా వెళ్ళాను. చేయకూడని పాపాలు ఎలా చేసి దేవుని చేత కడగబడిన దానినై ఇదిగో దేవా నన్ను క్షమించని చెప్పేసి, నిజమే, నా జీవితం క్యాటర్ పిల్లర్తో ఆగిపోకూడదు. బటర్ఫ్లై లాగా నేను నిత్యము వెలుగుతూ ఉండాలి ప్రభా. నిజమే, ఇతరులకి దీవెనకరంగా, ఇతరులు నన్ను చూసినప్పుడు ఆనందించే బిడ్డగా, ఇతరులకి దీవెనకరమైన బిడ్డగా నేను మారాలని కోరుకుంటున్నాను ప్రభా. ఇదిగో నీ చేతిలో పనిముట్టుగా నన్ను వాడుకో దేవా. నేను సమర్పించుకున్నప్పుడు ఈ రీతిగా దేవుడు మీ మధ్యలో నిలబడి మాట్లాడటకు కృపనిచ్చాడు. ఎంతోమందికి దీవెనకరంగా ఉండుటకు నాకు కృపనిచ్చిన దేవుడు ఈరోజు మీకు కూడా ఇస్తాడని నమ్ముతూ ఈ ప్రార్థన మరి మనం ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ర గొప్ప దేవా నీకు స్తోత్రం రాజా. అవును తండ్రి ప్రభా, వచ్చి రాని మాటలతో నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా తప్పిదం ఉంటే నన్ను క్షమించండి ప్రభా. కానీ ఈ క్షమనంలో ప్రభా నా తండ్రి వాక్యం వించిన ప్రతి బిడ్డను నన్ను దీవించినందుకు మీకు వందనాలు. సర్వసత్యంలోకి మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు. నిజమే తండ్రి, ఆ రోజు ఆ జీవ వృక్షపు ఫలమును ప్రభా నా తండ్రి ఆ బిడ్డలు తిని ఉంటే ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా, మంచి చెడు కలిగిన ఆ పండు తినేదానికంటే ముందుగానే అవును దేవా నా తండ్రి జీవ వృక్షపు పండు తిని ఉంటే ప్రభా నా తండ్రి వాళ్ళు మరణించే వాళ్ళు కాదు నా తండ్రి, నీకు స్తోత్రం. కానీ ప్రభా నా తండ్రి ఈ రోజు కూడా మా పట్ల జీవాన్ని ఇచ్చిన దేవుడు నా తండ్రి, ఆ జీవాన్ని మేమందరము పొందుకునేటకు కృప చూపించమని, వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో నిత్య జీవాన్ని మీరే దాయిచేయమని అడుగుతూ యేసే నామములో ప్రార్థనకి అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.